హలో ఫ్రెండ్స్, అమ్మమ్మ ఇంటికి వస్తే ఏముంది, ఎప్పుడు చూసినా తెల్లాన్నే లేచి ముగ్గు గిన్నె పట్టుకొని మొత్తం వేయాల్సిందే అని మీరందరికీ తెలుసు. అమ్మమ్మ ఇంట్లోకే కాదు, నాన్నమ్మ ఇంటికి వచ్చినా అదే బాధ. అయితే మనం ఇలా వేసామండి, ఎలా ఉంది అది కూడా జల్లెడతో ఇంత బాగా వేయగలం అంటే అది హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ అంటే నాకు నేను పెట్టుకోవట్లేదు, నేనేమంటున్నానంటే అసలు ఎవరైనా అమ్మమ్మలైనా నానమ్మలైనా అయితే ఇదేంటంటే ఇలాంటి ముగ్గులు మన జల్లెడ వేస్తానికి మన అమ్మమ్మలు ఏంటి ఒప్పుకోరు. ఎందుకంటే అది కూడా నేనే వేశానండి, కానీ అందులో స్పేస్ లేక నేను అట్లా వేశాను. అలానే మాకు ఇక్కడ సంక్రాంతికి కోసం ఇదిగోండి మేము మిరపకాయలు మంచిగా పడుతున్నాం. ఇదేమో కొత్త బస్తా. ఇంకో ఇలా మీకు కావాలంటే ఇలా తొడియాలు తీసినవి ఉంటాయి, ఇలా తొడియాలు ఉంటాయి, తొడియాలు తీసినవి ఉంటాయి. ఈ లడ్డు మిర్చి ఏమో సన్న మిర్చి తొడియాలు తీసినాయి. ఈ ఏమో ఎర్ర మిర్చి అన్నమాట, చాలా ఎర్రది. ఎర్ర అంటే చాలా కారపుది. ఇది అంటే ఒక చిన్న పీస్ తింటే చాలా కారం అయింది. ఇది ఒక న్యూగా వచ్చింది కాబట్టి. ఇంకా మా మిల్లు చూద్దురండి. చూసారా, పిండి, కారం, అల్లం, ఎల్లిపాయలు పట్టబడును, ధనియాలు, అరిసెల పిండి పట్టబడును, చట్నీలు, పచ్చళ్ళు రుబ్బబడును. ఈ నెంబర్ చూసుకోండి మీరు, 9666440667. మీకోసం ఎప్పటికైనా ఈ షాప్కి మీరు వస్తే తప్పకుండా మీరు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. మీకు కూర్చోడానికి ఈ చెట్టు కూడా ఉంది. మధ్యాహ్నం అయితే కూర్చోలేరు, కానీ మధ్యాహ్నం అయితే ఈ బండి మీద కూర్చోవచ్చు. ఎందుకంటే డైరెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే అండి, బాయ్. విష్ యూ ఆల్. అలానే కామెంట్ చేయండి. ఏందండి కామెంట్ చేయకుండా చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు, ఇంకేంటంటే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ మీద అడిగానండి, కొంచెం చేయండి ప్లీజ్. Wish you all bye.